సెంట్రింగ్ పనులు రేట్లు పెంచాలని కోరుతూ సిద్దిపేట సెంట్రింగ్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరింది. బుధవారం సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ శ్రీశైలం మాట్లాడుతూ ప్రస్తుత రేట్లతో వచ్చే ఆదాయం సరిపోక కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి ప్రతి ఫీట్ సెంట్రింగ్ పనికి 100 రూపాయల ధరను నిర్ణయించినట్లు తెలిపారు. తాము నిర్ణయించిన రేట్లు అమల్లోకి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు సిద్దిపేట పట్టణ జిల్లా మరియు సెంట్రింగ్ సమ్మె రెండవ రోజు కొనసాగుతూ ఉంది. ఈ రెండవ రోజుకు మరి మా సభ్యులందరూ కూడా నిన్నటికి ఇవాళకి చూసుకున్నట్టయితే సిద్దిపేట పట్టణంలో మొత్తం సెంట్రింగ్ సభ్యులు యావత్ మొత్తం ఇక్కడనే కనపడతా ఉన్నారు. ఎందుకనంటే వాళ్లకు కడుపు తిప్పల కొరకు మరి సమ్మె చేస్తూ ఉన్నాము. ఎందుకొరకనగా మరి మాకు ఉన్నటువంటి వేతనం మాకు గిట్టుబాటు ధర లేక మరి సమ్మె చేస్తూ ఉన్నాం. గిట్టుబాటు ధర మరి ఇవాళ మా పెద్దలు మా సభ్యుల ఆధ్వర్యంలో 100 రూపాయలకు ఫీటు నిర్ణయించినాము. ఆ నిర్ణయం ప్రకారం కూడా మా సభ్యులందరూ సహకరించి మరి 100 రూపాయల రేటు మరి పరిగణనలోకి వచ్చేదానికి కూడా ఈ సమ్మె ఉంటుందని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఇవాళ చూసుకుంటుంటే మరి నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇవాళ ఒక 10 మంది లేబర్ పనిచేస్తున్నారంటే వారికి ఇవాళ మరి పొట్ట గడవాలంటేనే కష్టం ఉంది. మరి ఉన్నటువంటి రేట్లు మరి కావున మరి ఈ సమ్మె ఇంకా ముందుకు సాగించుకుంటూ మా రేట్లు గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా సమ్మె ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఇంటి యజమానులు, అధికారులు, నాయకులు కూడా మా కార్మికులకు అండగా ఉండాలని, కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ నిన్నటి రోజు నుండి మనం ఇంతవరకు ఏం చేస్తున్నామంటే మన రేట్ల కొరకు మనం సమ్మెగా ప్రకటించుకొని బంద్ చేయడం జరిగింది. ఇంతవరకు మన సభ్యులు మొత్తము 1/3 వచ్చిండ్రు. మన సెంట్రింగ్ ధరను మనం నిర్ణయించుకున్నాము. ఫీటు ఒక్కటికి 100 రూపాయలు. దానిలో ఫేస్ బీమ్ ఉన్నట్టుంటే ఒక ఫేస్ బీమ్ వదిలిపెట్టి మిగతా ఎన్ని ఫేస్ బీమ్లు ఉన్నా కానీ అవి బాటం వరకు సైడ్తో కొలుసుకోవాల్సిందిగా ఒప్పుకున్నాము. అందరి నిర్ణయం అంతవరకే జరిగింది. ఆయిలు, కట్టెలు, పిల్లర్లు నిలబెట్టడానికి కట్టెలు, రీపరు, అట్టలు ఇంటి యజమాని బాధ్యతనే ఉంటుంది. అదేవిధంగా మన యొక్క సెంట్రింగ్ సామాన్ ఏదైతుందో దానికి భద్రత కల్పించడం కూడా ఇంటి యజమానే కంప్లీట్గా దానికి భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాము.